రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు మనం తెలుసుకోబోయే చక్కటి సక్సెస్ టిప్ ఒక రకంగా చాలా మందిని ఇది వేధిస్తుంది. వ్యసనాలకు బానిసైన వాళ్ళు, తాగుడు, వ్యసనం వీటికి బానిసైన వాళ్ళకి చక్కటి మంత్రం ఈ రోజు తెలుసుకుందాం. అయితే ఎవరైతే అధికంగా వ్యసనాలకి బానిస అవుతున్నారో వాళ్ళు ఈ మంత్రాన్ని పఠించినట్టయితే, మరి వాళ్ళు స్వయంగా పఠించకపోతే మీరు ఆ మంత్రాన్ని వారి కోసం పఠించినా కూడా వారి కొంతవరకు వ్యసనాల నుంచి, తాగుడు, జూదం వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందట. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓం ప్రోం ట్రైం టహ. మరి ఈ మంత్రాన్ని అందరూ ఒకసారి నోట్ చేసుకోండి. ఓం ప్రోం డ్రైం టహ. ఓం ప్రోం డ్రైం టహ. ఈ మంత్రాన్ని మీరు ఎవరి చేత అయితే తాగుడు మాన్పించాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మీరు ఒక 3-4 రోజులు ఈ మంత్రాన్ని శివుడి దగ్గర పఠించాలి. శివాభిషేకం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని పఠించి, ఆ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు ఒక అరటిపండుని చేతిలో పట్టుకోండి. ఆ మంత్రాన్ని 4 రోజులు 3 లక్షల సార్లు పఠించాలట. మరి ఇది కొంచెం కష్టతరంగా ఉంటే 108 సార్లు అయినా పఠించండి. ఈ మంత్రాన్ని పఠించిన తర్వాత ఆ అరటిపండుని వ్యసనాలకు బానిసైన వ్యక్తికి తినిపించండి. ఈ రకంగా మీరు తినిపించడం వల్ల కొంతవరకైనా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. మంత్రం మరొకసారి చెప్తున్నాను. ఓం ప్రోం డ్రైం టహ. ఓం ప్రోం డ్రైం టహ. ఈ మంత్రాన్ని, చిన్న మంత్రం, ఈ రకంగా పఠించండి. మరి వ్యసనాలకు ఎవరైతే గురయ్యారో వాళ్ళని బయట పడేయడానికి ప్రయత్నం చేయండి. శివాభిషేకం, శివ పూజ కంపల్సరీ. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.